శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశాయ నమః. ఓం నమః సదాశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితా త్రిపురసుందరే నమః. ఓం శ్రీ సీతారామాభ్యో నమః. ఈ రోజున శ్రీరామనవమి పర్వదినం. మొన్న 19వ తేదీ వసంతంతో ప్రారంభమైంది కదా. చైత్ర శుక్ల ప్రతిపత్త తిథి నాడు, పాడ్యమి తిథి, ఉగాది పర్వదినం ప్రారంభమైంది. వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు మనం చేసుకుంటున్నాం. ప్రధానంగా ఆంధ్రులు ఈ 9వ రోజున, అంటే వసంత దినం, వసంత ఋతువు ప్రారంభం నుంచి 9వ రోజున శ్రీరామనవమి ప్రారంభం అవుతుంది. ఇక్కడ శ్రీరామనవమి తిథి విషయంలో 26వ తేదీ గురువారం నాడు మధ్యాహ్నం 2:30కి మధ్యాహ్నం తిథి వచ్చింది. ఇప్పుడు నవమి తిథి. కానీ మరునాడు మిగులు ఉన్నది. అందుకని వైష్ణవ సంప్రదాయానుసారం మిగులు చేసుకోవటం పద్ధతి కాబట్టి శ్రీరామనవమి మనకి మరునాడు, అంటే శుక్రవారం నాడు 27వ తేదీ నవమి చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ భద్రాద్రిలో కానీ, లేక ఒంటిమిట్టలో కానీ, లేక ఇతరత్ర దేవాలయాల్లో కానీ ఇదే సంప్రదాయం మనం పాటిస్తూ ఉన్నాం. ఇక్కడ అగస్త్య సంహితలో విశ్వనాథ పండితుడు అని ఒక ఆయన వ్రత చూడమనే గ్రంథంలో ఇట్లా అంటున్నారు: చైత్రమాసే నవమ్యాంతో జాతో రామ స్వయం హరి వనరస వృక్ష సంయుక్తో సా తిథి సర్వకామత. సమస్తమైనటువంటి కామ్యములను, కోరికలను తీర్చేటటువంటి తిథి, శుభమైనటువంటి తిథి పునర్వసు నక్షత్రం. ఆ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోటి శ్రీరామచంద్రుల వారు చైత్రమాసం నాడు 9వ రోజున నవమి తిథిలో ఆయన భూలోకంలో జన్మించారు. కౌశల్య దశరథులకు పుత్రుడై జన్మించారు. ఇక్కడ పునర్వసు నక్షత్రంలో ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. కర్కాటక లగ్నం ఉన్నది. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఏమిటవి? రవి, గురువు, శుక్ర, అంగారక, శనీశ్వర ఈ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీరాముడు జన్మించారు. ఇంకా తమాషా, చంద్రుడు, బృహస్పతి మిత్రులుగా ఉన్నారు. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు చాలా మానవీయ పద్ధతిలో లక్షణాలతోనే జన్మించారు. సంస్కృత, ఆంధ్ర భాషల్లో, ఇతర భాషల్లో కూడా రామాయణాలు ఎక్కువగా వెలిసినాయి. కానీ ప్రప్రథమంగా బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారం నారద మహర్షి చెప్పిన ప్రకారంగా వాల్మీకి మహర్షి రామ కథని ఆయన రచన చేశారు. 24,000 శ్లోకాల్లో రచన చేశారు. ఈ పండగ గురించి మనం ముందు చెప్పుకుందాం. ఈ పండగ శ్రీరామనవమి పెద్ద పండగ అని తెలుగు వాళ్ళకి. ఇక్కడ మనకి ఈ పండగ రోజున మనం పొద్దున్నే లేవటం, శిరస్నానం, అభ్యంగన స్నానం చేయటం, నూతన వస్త్రధారణ చేయటం, ఇవన్నీ అయిన తర్వాత మనకి సీతారాముల యొక్క విగ్రహాలకి, ఆంజనేయ స్వామి విగ్రహానికి, చిత్రపటాలకి జ్యోతి వెలిగించే ముందు మరి అష్టోత్తరం కానీ, శతనామాలు కానీ చదివి పూజ చేయటం సంప్రదాయంగా వస్తూ ఉన్నది. సరే, ఉపవాసం ఉంటే మంచిదే, అది వీడిని బట్టి యథాశక్తి. పిండి వంటలతో అన్నం వండి దేవుడికి నివేదన చేసి భోజనం చేయటం మన దైవానుగ్రహం అన్నమాట. ఇక్కడ రామ శబ్దానికి అర్థం చెప్పుకుందాం. రము అనే ధాతు ఉంది.
క్రీడాయాం అని అర్థం. క్రీడ అంటే ఆనందం. రము అంటే రము అంటే ఆనందం అని అర్థం. ఈ రము శబ్దంలో నుంచి రాముడు అనే మాట పుట్టింది, ఈ రామశబ్దం. సరే, ఇక్కడ ఈ రామశబ్దంలో మనకి ఆనందం ఉన్నది కాబట్టి మనకి ఆనందరాముడు అని కూడా ఆయనకి పేరు. కొంతమంది మర్యాద రాముడు అని కూడా అంటారు. మర్యాద అంటే హద్దు, లిమిటేషన్. ప్రతి విషయంలో కూడా ఆయన నియమం పాటిస్తారు కాబట్టి ఆయన మర్యాద రాముడు. ఈ రామాయణం అంటే రాముని యొక్క చరిత్ర. రామ అంటే రాముడు, రామ దీర్ఘం తీస్తే రామ, స్త్రీ అంటే సీతాదేవి. సీతాదేవి యొక్క చరిత్ర కూడా ఉన్నది అర్థం. అట్నే అయనం, ప్రయాణము. అటు రాముని ప్రయాణము కావచ్చు, మరి సీతాదేవి ప్రయాణము కావచ్చు. వనవాసానికి, ఆ తర్వాత లంకకి, రెండు అన్ని చోట్ల కూడా ప్రయాణం కింద లెక్కే వస్తుంది. ఇది సంస్కృతంలో నిర్వచనం చెప్తూ పండితులు ఏమంటున్నారు, రామస్య అయనం రామాయణం, లేక రామాయా అయనం రామాయణం, సీతాయా చరితం మహత్తు, సీత యొక్క చరిత్ర, లేకపోతే రామస్య చరితం మహత్తు, రాముని యొక్క చరిత్ర. ఈ విధంగా మనం రామాయణానికి అర్థం చెప్పుకుందాం. సరే, ఇప్పుడు మనకి రాముని యొక్క దేవాలయాల్లో ప్రధానంగా పుణ్యక్షేత్రాలు మనకి నార్త్ ఇండియాలో అయోధ్య ఉన్నది. ఇంకా అనేక ప్రాంతాల్లో శ్రీరాముడి యొక్క స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. అవే కాకుండా మనకి సౌత్ ఇండియాలో ప్రధానంగా మనకి భద్రాచలం ఒకటి ఉన్నది. తర్వాతనేమో ఒంటిమిట్ట రామాలయం కూడా ప్రధానమైనటువంటిదే. ఇంకా ఇతరమైనటువంటి చోట్ల కూడా రామాలయాలు ఉన్నాయి. సరే, ఇక్కడ మనకి ఏం జరుగుతున్నది, కళ్యాణాలు జరుగుతున్నాయి. ఈ కళ్యాణం, నేను ఒక చోట రామాయణం ప్రసంగం ఇచ్చేటప్పుడు గమనించాను, సీతారామ కళ్యాణం చేస్తున్నారు. ఆ తర్వాత మరునాడు రామ పట్టాభిషేకం చేస్తున్నారు. రెండు బాగానే ఉన్నాయి. ఈ సీతారామ కళ్యాణం గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఉన్నది. 11-12 శతాబ్దుల్లో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త అయినటువంటి మహానుభావుడైనటువంటి రామానుజస్వామి వారు ఆయన వైష్ణవ మత ప్రచారం మొదలుపెట్టారు. ప్రధానంగా ఆయన రామ పట్టాభిషేకం, దానికి ముందు సీతారాముల యొక్క కళ్యాణం ఆయనే ప్రారంభం చేశారు. ఆగమ సంప్రదాయం ప్రకారం, వైష్ణవ ఆగమ సంప్రదాయం ప్రకారం. దీంట్లో కూడా ఈ కళ్యాణ సంప్రదాయము, ఈ పట్టాభిషేక సంప్రదాయము, ఈ రెండు కూడా మొదటి రోజు సీతారాముల కళ్యాణం, మరుసటి రోజున పట్టాభిషేకం జరుగుతాయి. అది సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఇక్కడ 12 శతాబ్దంలో రామానుజ స్వామి అనుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం 17వ శతాబ్దిలో మనకి కంచెల గోపన్న ఆయన ఉన్నారు. ఈ కంచెల గోపన్న పేరు రామదాసుగా మారింది, రాముడి యొక్క భక్తుడు కాబట్టి. సరే, ఆయన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. ఆయన మహాపండితుడు, వేదాంగవేత్త. అంతేకాకుండా దాశరథి శతకం అద్భుతంగా రాసినవాడు. అంతేకాకుండా కీర్తనలు ఎన్నో రచించినవాడు. అటువంటి ఆయన కూడా ఈ యొక్క భద్రాచలంలో కళ్యాణ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఎందుకంటే భద్రాచలం నిర్మాణం, భద్రాచలంలో రాములు సీతారాముల యొక్క సేవలు అన్నీ కూడా ఆయన స్వయంగా చేశాడు కాబట్టి ఆయన ఆ ఖర్చు అంతా కూడాను ప్రభుత్వానికి తానిషాకి పంపకుండా తనే దేవాలయానికి ఖర్చు పెట్టి, తర్వాత సాక్షాత్తు రామదాసు చెర విడిపించడానికి ఆ తానిషాకి పూర్తిగా ఆ డబ్బులు, ఆ పైకాన్ని, బంగారు మోడల్ని రామలక్ష్మణులు మారువేషంలో సమర్పించి ఎంతో ఘనకార్యం చేశారు. ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటి సత్యాలు, చారిత్రకమైన సత్యాలు. ఇక్కడ మంగళసూత్ర ధారణలో పెద్ద పొరపాటు జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మంగళసూత్రాన్ని సీతాదేవి మెడలో అర్చకులే వేస్తున్నారు. పెద్ద అపరాధం. అర్చకులు కేవలం మానవులు మాత్రమే, దేవతలకు కూడా అర్హత లేదు. కేవలం సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం ధారణ చేసేది ఆవిడ భర్త అయినటువంటి శ్రీరాముడు మాత్రమే. మరి మనం కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి, లోక కళ్యాణం కోసం దేవతల యొక్క కళ్యాణం చేస్తున్నాం కాబట్టి, ఈ కళ్యాణం రోజున
మానవులు అన్ని పనులు చేయవచ్చు, కానీ ఒక మంగళసూత్ర ధారణ మాత్రం నిర్వహించకూడదు. ఏం చేయాలి? మంగళసూత్రాల్ని ఒక పల్లెరంలో పూజా ద్రవ్యాలు మీద ఉంచి నమస్కారం పెట్టాలి. అంతేగాని మంగళసూత్రాన్ని ప్రదర్శనగా చూపించి అందరూ జయజయలు కొడుతూ ఉండగా అది గొప్ప ఘనకార్యంగా భావించి మంగళసూత్రాన్ని సీతమ్మవారి మెడలో అర్చకుడు వేస్తున్నాడు. ఎంత మహాపాపమో చెప్పలేము. ఇది ఎక్కడ సంప్రదాయంలో లేదు. ఇది చాలా తప్పు కూడాను. తార్కికంగా మరి మీమాంసా శాస్త్రాలు, తర్కశాస్త్రం చదివినటువంటి పండితులు ఎవరు కూడా మెచ్చుకోరు. కాబట్టి వేదాంగవేత్తలు ఎవరూ మెచ్చుకోరు. కాబట్టి ఇది మూఢమైనటువంటి ఆచారం. ఇది భక్తి ముదిరిపోతే నమస్కారం పెట్టాలి, కానీ ఇట్లాగా అపచారాలు చేయరాదు. సరే, ఇక్కడ మరి ఒంటిమిట్టలో కూడా ఇదే సంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. మనకి నేను రామాయణం చెప్పే ప్రదేశాల్లో 4 చోట్ల ఈ రామాలయంలో ఈ కట్టడి మంచిది కాదని వాళ్ళకి అర్చకుడికి చెప్పాను. వాళ్ళు ఎంతో అతి కష్టం మీద పాటించారు నా యొక్క సూచన. సరే, ఇక్కడ మనకి రాముడి యొక్క చరిత్ర మనం చెప్పుకుందాం. రాముని యొక్క చరిత్ర, సీతమ్మవారి చరిత్ర ఇద్దరు కలిసే దంపతులు కాబట్టి ఇద్దరి చరిత్ర ఒకటే. ఇక్కడ అనేక రామాయణాలు ఉన్నాయండి. మనకి ఎన్నో రామాయణాలు, నాటకాలు కూడా ఉన్నాయి. సంస్కృత, ఆంధ్రాల్లో కూడా అనేక భాషల్లో, కన్నడంలో, హిందీలో, తమిళంలో, మలయాళంలో అన్ని భాషల్లో మహాకవులు రామాయణాన్ని రచించి పేరు తెచ్చుకున్నారు భక్తితో. అయితే వ్యాసుడు బ్రహ్మాండ పురాణం రాశాడు కదా. 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి, వ్యాస మహర్షి విరచితం. దాంట్లో అధ్యాత్మ రామాయణం వస్తుంది. దాంట్లో ఇప్పుడు మహాభారతంలో కూడా రామాయణం కొంత వస్తుంది, అట్లాగా భాగవతంలో కూడా రామాయణం వస్తుంది, అట్లాగా మా బ్రహ్మాండ పురాణాల్లో కూడా అధ్యాత్మ రామాయణం వస్తుందన్నమాట. ఇక్కడ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడనమాట. విష్ణు సహస్రనామాలకి సమానమైనటువంటి మంత్రం ఏదైనా ఉంటే చెప్పమని అమ్మవారు కోరితే అప్పుడు ఆయన కథకి ముందుగా, రామకథకి ముందుగా ఆయన చక్కగా ఒక శ్లోకం చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అనేది సంబోధన. అమ్మవారికి వర శ్రేష్టమైనటువంటి ఆనందము ముఖం కలదానా అమ్మ ఓ పార్వతీదేవి. ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క పేరు అనేకసార్లు ఉచ్చరించటం వల్ల మనస్సుకి ఆనందం కలుగుతుంది. అది సహస్రనామంతో సమానము అని ఆయన యొక్క సూచనగా చెప్పాడు. ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో మనకి రామాయణంలో శ్రీరాముడి యొక్క ప్రశస్తి వస్తుంది. ఇక్కడ రావణాసురుడు మారీచాశ్రమానికి వెళ్తాడు. ఏదో కుట్ర చేయాలి, రాముడి తోటి వనవాసంలో ఉన్న రాముడిని, సీతాదేవిని ఇబ్బంది పెట్టాలి. అది వాడి యొక్క కుట్ర. అట్లా వెళ్తూ వెళ్తూ మారీచాశ్రమానికి వెళ్ళాడు. మారీచుడు ఒకప్పుడు దెబ్బతిన్నవాడు. రాముడి యొక్క బాణానికి మరణం మాత్రం కాకుండా దూరంగా ఎగిరిపడి ఒక ఆశ్రమం కట్టుకొని భక్తితోటి ఉన్నాడు. ఆయన కొన్ని ధర్మాలు చెప్పారు, వాడికి తలకెక్కలేదు. సరే, ఆ ధర్మాల్లో రామో విగ్రహవాన్ ధర్మ. ఓరి రావణ, రామచంద్రుడు వారు సాక్షాత్ ధర్మస్వరూపుడు, ధర్మమే విగ్రహముగా కలవాడు, ధర్మమే దేహముగా కలవాడు అని చెప్పారు. సీతా ప్రశస్తి కూడా చేశాడు. అప్రమేహిత తేజ యశస జనకాత్మజ. ఆ జనకాత్మజ జానకీదేవి, జనకుని యొక్క కుమార్తె అయినటువంటి జానకీదేవి, ఇక్కడ ఆవిడ కూడా, అమ్మవారు కూడాను ఆయన యొక్క రాముని యొక్క తేజస్సు తో ఉన్నది. జనకాత్మజ యొక్క తేజస్సుతో శ్రీరామచంద్ర వారు ఉన్నారు. జనకాత్మజ యొక్క జానకీదేవి యొక్క తేజస్సు తోటే శ్రీరామచంద్ర వారు వెలిగిపోతూ ఉన్నారు అని ఆయన చెప్పి ఉన్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక వాక్యం చెప్పాడు. యావత్ స్థాస్యంతే గిరయ తావత్ రామకథ లోకేషు ప్రచరిష్యతి. ఎక్కడ భూమండలం మీద నదులు కానీ, పర్వతాలు కానీ, లేక కొండలు కానీ ఉన్నంత వరకు రామచరిత్రము, రామగాథ ప్రచారము అగుగాక అని బ్రహ్మదేవుడు ఆయన మనసారా కోరుకున్నాడు. అయోధ్య పౌరుల్ని శ్రీరామచంద్ర వారు తన అవతార సమాప్తి వేళ సరైన నదిలో ఒక్కసారి మునగండి అని చెప్పి
ముని లేచిన తర్వాత వైకుంఠానికి రప్పించాడు. వైకుంఠానికి విమానంలో స్వయంగా తీసుకుని వెళ్ళాడు రామచంద్రుల వారు. అప్పటి వరకు రామావతారము అవతార సమాప్తి వరకు శ్రీరాముడు మానవుడిగానే ఉండిపోయినాడు. ఒక సందర్భంలో అంటే రావణాసుడు వధ జరిగింది లంకలో. అందరూ దేవతలందరూ సంతోషంతో, దేవతలు మహర్షులు అందరూ కూడా హాజరైనారు. బ్రహ్మదేవుడు సంతోషం పట్టలేక, శ్రీరామచంద్ర నీవు మహావిష్ణువు అనే విషయాన్ని లోకానికి తెలుపుతాను అని సంబరపడ్డాడు. శ్రీరాముడు వద్దని చెప్పాడు. కంగారు పడకుండా నా యొక్క విషయాన్ని ఆలోచించండి. నేను దశరథుని పుత్రుడిగా రాముడిగా మాత్రమే మిగిలిపోతున్నాను, మానవుడని మాత్రమే. ఆత్మానం మానుషం మన్యే దశరథాత్మజం, నన్ను మనిషిగానే ఉంచండి, దశరథ పుత్రునిగా అని చెప్పారు. ఈ విధంగా రాముని యొక్క గొప్పతనము, మనీయ గుణాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ భద్రాచలంలో శ్రీరాముడి గురించి ఓ చిన్న విషయం. శ్రీరాముడు కథ ఆయన యొక్క అవతార సమాప్తి వరకు మానవుడిగా ఉన్నాడని కదా మనం చెప్పుకున్నాం. మరి 4 చేతులు ఎట్లా ఉన్నాయి భద్రాద్రిలో రాముడికి అంటే, ఇక్కడ అవతారం అయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆయన విష్ణుమూర్తి అయిపోయినాడు. విష్ణుమూర్తి అయిన తర్వాత ఇక్కడ భద్రుడు అనేవాడు ఆయన రాముడి గురించి తపస్సు చేశాడు, ప్రత్యక్షమైనాడు. ఏం కావాలరా నాయనా అన్నాడు. నేను కొండగా మారాలి, నా మీద నీవు ప్రతిష్ఠ కావాలి అని కోరాడు. సరే అనుకున్నాడు. ఇప్పుడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన రాముడిగా వచ్చి ఆ కొండ మీద వెలిశాడు. ఇక్కడ ఆయనకి కోదండరాముడని పేరు. 4 భుజాలు ఉన్నాయి, చతుర్భుజ రాముడు కాబట్టి ఈయనకి ఒక తమాషైన పేరుంది. ఇక్కడ ఏం పేరుది? రామనారాయణుడు. కాబట్టి భద్రాచలంలో ఉన్న రామచంద్రుల వారి పేరు రామనారాయణుడు, నారాయణుడైనటువంటి రాముడు అని అర్థం. ఈ విధంగా మనకి సరయూ నదిలో శ్రీరామచంద్రుల వారి యొక్క దేవాలయాలు ఉన్నాయి. మరి ముస్లిం దండయాత్రలో అక్కడ దేవాలయాలు కొంచెం ఇబ్బంది పడ్డా ఆ తర్వాత నెమ్మదిగా ఆహియాబాయి మొదలైనటువంటి వాళ్ళు దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయం అద్భుతంగా ఉన్నది. ఇక్కడ సరయూ నదిలో అయోధ్యలో మనకి శ్రీరామచంద్రుల వారు ఈ మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి దేవాలయము, శ్రీరామచంద్రుల వారి యొక్క విగ్రహము ప్రతిష్ఠ చేయబడ్డాయి. దేవాలయం నిర్మించబడ్డది, రామ విగ్రహం ప్రతిష్ఠ చేయబడ్డది. సరే, ఇక్కడ శ్రీరామచంద్రుల వారు హనుమంతుడు తనకి చేసినటువంటి మహోపకారాలకి మెచ్చుకొని 2 సార్లు ఆయన్ని ఆశీర్వదించి కౌగిలించుకున్నాడు. తన దివ్యమైన తేజస్సుని హనుమంతుడికి ఒప్పచెప్పాడు. నాయనా హనుమ, నీవు నా కథని, రామకథని ప్రపంచానికి తెలపవలసిందే, ప్రచారం చేయవలసిందే అని ఆయన హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా మనకి శ్రీరామచంద్ర వారి యొక్క అనేక విషయాలు మనకి రామాయణంలో ఉన్నాయి. అనేక మహాకవులు రామాయణాలని కావ్యాలుగా, నాటకాలుగా మలిచారు. అన్నీ కూడా ప్రసిద్ధములుగా ఉన్నవి. వాల్మీకి రామాయణాన్ని కంబన్ అనే మహాకవి, తమిళ కవి రాశాడు. అట్లనే మరి హిందీ కవి తులసిదాసు రామాయణం, వాల్మీకి రామాయణాన్ని హిందీలో మలిచాడు. అట్లనే ఎలుత్తచ్చన్ మలయాళంలో రామాయణాన్ని రచన చేశాడు. అట్లాగా మనకి తెలుగులో కూడా అనేక రామాయణాలు వెలిసినాయి. సంస్కృతంలో నాటకాలు ఉన్నాయి. అనర్ఘ రాఘవము, ఉత్తర రామచరిత్ర, భవభూతి, అనర్ఘ రాఘవ మురారి మొదలైన మహాకవులు రచన చేసినవి చాలా ప్రసిద్ధముడే. రామాయణం ఎవరు రచన చేసినా వాళ్ళకి పేరు వస్తూనే ఉన్నది. అద్భుతంగా రచన చేశారు, భక్తితో చేశారు. ఈ విధంగా రామాయణము సర్వకాలములందు కూడా అందరికీ చక్కగా నచ్చినటువంటి, మెచ్చినటువంటి, ఆదర్శమైనటువంటి మహాకావ్యం. ప్రేక్షకులందరికీ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. సోం భూయాత్. ఓం తత్ సత్.